రిరిరి నిజమరి పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. క్వార్టర్ ఫైనల్స్లోని ఇది 3వ సంచిక. ఇందులో 6 పోటీ పడుతున్నారు. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే ప్రతి సంచికలోనూ ఉత్తమ ప్రతిభ చూపిన వారికి 10,000 రూపాయలను, కార్యక్రమం నుండి నిష్క్రమిస్తోన్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను నగదు బహుమతిగా అందిస్తున్నది కూడా HDPE పైప్స్ వారే. వారి వదాన్యతకు అలాగే ఈ ధారావాహికలో నాకు, మా వాద్య బృందానికి, మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను బహూకరించిన CMR అండ్ MER మాల్స్ వైజాగ్ వారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరు పరిచయం శ్రీ ఎం కళ్యాణ్. 1949లో చెన్నైలో జన్మించిన కళ్యాణ్ గాయకులు, హార్మోనిస్ట్ అయిన తండ్రి గారి నోట స్వరాలు వింటూనే ఎదిగారు. 7 ఏళ్ల వయసులోనే వైలిన్ చేతపట్టారు. జి ధనరాజ్ గారి దగ్గర నేర్చుకున్న పాశ్చాత్య సంగీతం ఆయన వాయిలిన వాదనకు మెరుగులు దిద్దింది. కళాశాల విద్యాభ్యాసం తర్వాత పూర్తిగా సంగీతంపై దృష్టి మళ్లింది. 1970లో వయలినిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన కళ్యాణ్ గారు అతి తక్కువ కాలంలోనే సోలోయిస్టుగా పేరు తెచ్చుకున్నారు. గత 4.5 దశాబ్దాల కాలంలో నాటి MS విశ్వనాథన్ గారి దగ్గర నుండి నేటి హ్యారిస్ జయరాజ్ వరకు అందరి పాటలకు తన వాయిలిన వాదనతో ప్రాణం పోశారు. 1980లో స్వరకర్తగా మారి 6 కన్నడ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అరేంజర్, కండక్టర్గా కూడా ఎందరో స్వరకర్తల మన్నలను అందుకున్నారు. మద్రాస్ ఫిలార్మానిక్ అండ్ కోరల్ సొసైటీలో కాన్సర్ట్ మాస్టర్గా, పద్మశ్రీ పురస్కార గ్రహీత హ్యాండెల్ మాన్యువల్ నేతృత్వంలో 8 సంవత్సరాల పాటు పనిచేయడం ఆయన జీవితంలో ఓ మరపురాని ఘట్టం. 1991, 95, 2006, 2010 సంవత్సరాల్లో సినీ మ్యూజిషియన్ ట్రస్ట్ సెక్రటరీ మరియు కోశాధికారిగా, 2010లో సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అధ్యక్షులుగా కళాకారుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. సంగీత సంస్కారాలు మూర్తీభవించిన ఈ వ్యక్తి నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే 1970-71 ప్రాంతం నుంచి దాదాపు 10 సంవత్సరాలు ఇళయరాజా నా వాద్య బృందంలో హార్మోనిస్ట్గా పనిచేస్తున్న సందర్భంలో ఒక 4 వయలిన్స్ మా ఆర్కెస్ట్రాలో కూడా ఉండేది. అందులో లీడ్ వయలిన్గా కళ్యాణ్ పనిచేశారు. అక్కడి నుంచి మా స్నేహబంధం అలాగనే కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత అతను మ్యూజిక్ చేసిన తర్వాత కూడా అతని మ్యూజిక్ డైరెక్షన్లో అన్ని పాటలు నేనే పాడాను. కన్నడంలో అతను చేసిన అన్ని సినిమాల్లో పాటలు నేనే పాడాను. నేను సంగీత దర్శకత్వం చేసిన చాలా సినిమాల్లో కూడా సోలో వయలిన్ కావాలి అంటే కళ్యాణే వాయించారు అన్నిటికీ కూడాను. ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిషియన్స్. సంగీత సంస్కారాల మూర్తీభవించిన మహానుభావుణ్ణి సాదరంగా, సగౌరవంగా వేదికపైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ కళ్యాణ్. Love you. Thanks for being with us. దాన పరోపకార గుణధన్యత చిత్రములోన నిప్పుడు లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ, సంపదల్ పూనిన వేళనొక్క సరిపోలును. చీకునకర్ధరాత్రి అందైన నదేమి, పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా. దానం
పరోపకారం అనే గుణాలు ఏమాత్రమూ లేని అవివేకికి పేదరికం వచ్చినా సంపదలు కలిగినా ఒకేలాగా ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్ధరాత్రి అయినా పట్టపగలైనా ఒక్కటే కదా, అదన్నమాట పోలిక. భాస్కర శతకకారుడు అందించిన మరో ఆణిముత్యం ఈ నీతి పద్యం. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా స్వాతి జగన్ మన ముందరకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హర్. అమ్మా, ఎవరు ఇప్పుడు మీతో కలిసి పాడే పార్ట్నర్ ఎవరు? కార్తిక్ గారు సార్. కార్తిక్. ఇప్పుడు వీళ్ళు ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం ఘంటసాల సుశీలమ్మ. కలసి ఉంటే కలదు సుఖం సినిమా నుంచి ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకుల జడను చుట్టి. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా తెచ్చేదేంది చెప్పయ్యా. అద్దమంటే మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. తందానే తానే ననే తందానే తానే ననే తారే తారే రే తారే రా. పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేసినావి అభిమానమంత విలువ చేతునా అభిమానమంత విలువ చేతునా. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. తందనానే నానే నన్నా తందనన్నా తారారియో
కాలు చేయి లోపమని కొక్కిరాయి రూపమని కాలు చేయి లోపమని కొక్కిరాయి రూపమని వదినలు నన్ను కేళి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నవ్విన నాపచేని పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా నందనానే నానే నన్నా తానేనే తందనన్నే ఇరారే Thank you. Both of them sang well. Very good. The expression is good. Thank you, sir. Thank you. What I feel, some places you are giving too much that acceleration is some slightly vague, but everything's fine. యూ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్. బాగా పాడారు. Thank you. Very good. మీకు ఉన్న లిమిటేషన్స్ నాకు తెలుసు. మీకు ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఇప్పుడు ఇవ్వలేరు. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే శృతిలో పాడారు. పాడండి పల్లె ఒకసారి. అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది ఇంతకన్నాలో కాకు కావత్తు లేదు. ఇంతకన్నా అంతే కదా. ఇంతకన్నా ఎందుకు వస్తుంది అలాగా? అదక్కర్లా. ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా. ఇఫ్ యు సింగ్ విత్ ఎ స్మైల్ ఇంకా బాగుంటుంది. చాలా లెంగ్తీ సాంగ్, చాలా అందంగా పిక్చరైజ్ చేయబడింది సినిమాలో కూడా. ఈ రోజుకు చాలా పాపులర్ సాంగ్. తమిళంలో సౌందరరాజన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, పి లీల గారు పాడారు. తెలుగులో ఏమో ఘంటసాల మాస్టర్, సుశీల గారు పాడారు. చాలా మంచి పాటతోటి, ఆర్ద్రమైన పాటతోటి వాళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాలా సంతోషం. Thank you, sir. God bless you. Thank you. తర్వాత ప్రియ మన ముందరికి వస్తుంది. ఈ భాగస్వామి వంశీధర్ సంగీత భాగస్వామి. ప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం ఘంటసాల గారు, సుశీలమ్మ. గుండమ్మ కథ సినిమా నుంచి ఎంత హాయి. ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి ఎంత
ఒకరిపైన విరితూపులు విసరగా ఒకరి చూపులొకరి పైన విరితావులు వీచగా విరితావుల పరవడిలో విరహమతిశయింపగా విరితావుల గుమగుమలో మేను పరవశింపగా ఎంత హాయి ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి ఎంత హాయి కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా కానరాని కోయిలలు మనకు జోల పాడగా మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా మధుర భావలహరిలో మనము తేలిపోవగా ఎంత హాయి ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి It's a very good singing, both of you. Very good in pitch. Like the expressions. Especially, I want to tell you one more thing about the orchestra, sir. Those days, he used that music director, that double bass, doom, doom, doom. Very simple things. Nowadays, they are using a lot of fretless bass and all. You won't get any feel. But those days, they used only the acoustic instrument, only the flute, the keyboards, all were played very nice. So, once again, my heartiest congratulations to you. Anyway, எதுவுமே சொல்லுதில்ல சார், ரொம்ப அழகாக பண்ணாங்க. ரியலி ஐ ஃபெல்ட் வெரி బ్యూటిఫుల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. పాటకు ఎంత ఉండాలో అలంకారం అంతే ఉండాలి, సందర్భానికి తగినట్టు పాట ఉండాలి అంతే తప్ప 120 ఇన్స్ట్రుమెంట్స్ పెడితేనే పాట గొప్పదవుతుందనే క్వశ్చనే లేదు. ఇందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? ఒక మ్యాండ్లిన్, ఒక ఫ్లూట్, ఒక వైబ్రోఫోన్, ఒక తబలా, ఒక డోలక్, ఒక డబుల్ బేస్, ఒక వ్యాంపింగ్ గిటార్. 7 ఇన్స్ట్రుమెంట్స్. 7 ఇన్స్ట్రుమెంట్స్తోనే చేశారు. మీకు ఒక కథ చెప్పాలి. మనం అందరం అనుకుంటాం నార్త్లో మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చాలా ఎక్కువ ఆర్కెస్ట్రా వాడతారని. మేరే మెహబూబ్ అన్న ఒక సినిమా తయారవుతోంది. రాజేంద్ర కుమార్ అండ్ సాధన అందులో పెద్ద నిర్మాత, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు. నౌషద్ గారు దానికి సంగీత దర్శకులు. ముహూర్తం రోజున పాట టైటిల్ సాంగ్ మేరే మెహబూబ్ తుఝే మేరీ మొహబ్బత్ కి కసం వినే ఉంటారు రఫీ గారి షోలో. ప్రొడ్యూసరు పాట తయారయ్యే లోపల ప్రెస్ని, తర్వాత ఇండస్ట్రీలో ఉన్న చాలామందిని పిలుచుకొని రెడీ, వాళ్ళందరినీ మళ్ళీ రెడీ చేసి వాళ్ళకి టిఫిన్లు పలహారాలు చేసి రికార్డింగ్ థియేటర్లో ఎంటర్ అయితే ఒక 5 మందో 6 మందో కూర్చొని రఫీ గారితో రిహార్సల్స్ చేస్తున్నారు నౌషద్. ఏంటి ఆర్కెస్ట్రా వాళ్ళు ఇంకా రాలేదా, ఇంత ఆలస్యంగా వస్తే ఎట్లా, మన ముహూర్తం షార్ట్ తీయాలి. అందరూ వచ్చారు ఆర్కెస్ట్రా అన్నారు నౌషద్ గారు. అదేంటండి ముహూర్తం రోజున మీరు 5 మంది ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టుకొని రికార్డింగ్ చేస్తున్నారన్నారు. మరి ఏం చేయమంటావు నన్ను అన్నారు. అరే ఐ థాట్ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ 25 వయలిన్స్ అండ్ ఎవ్రీథింగ్. సందర్భం ఏమిటి నాయన అన్నాడు ఆయన ముందు. కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ. అంతకుముందు అది ఒక ముస్లిమ్స్ కళాశాల. అమ్మాయిలు ఎప్పుడు బుర్ఖాలోనే ఉంటారు, అబ్బాయిలు కూడా షేర్వాణీలు టోపీలు పెట్టుకొని ఉంటారు. ఒకానొక సందర్భంలో ఆ అమ్మాయి అనుకోకుండా తగలడం వల్ల అమ్మాయి చేతుల్లోని పుస్తకాలు కింద పడిపోతే ఇతను ఆ పుస్తకాలు తీసి ఆ అమ్మాయికి అందిస్తూ అమ్మాయి కళ్ళు మాత్రం చూస్తాడు అంతే. ఆ వేళ్ళు తగులుతాయి. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. సినిమా అంతా ఇదే, చివరిదాకా అమ్మాయి మొహం చూడ్డు. ఫేర్వెల్ పార్టీలో వెళ్ళిపోతున్నాం, మళ్ళీ నేను ఎప్పుడు చూడగలను, నేను ఎలా ఐడెంటిఫై చేయగలను అనే పాట. కాలేజీలో ఫేర్వెల్ పార్టీలో ఏముంటుంది, అతను హార్మోనియం వాయిస్తూ పాడుతుంటాడు, ఒక తబలా ఉంటుంది అంతే. లేదు, ఈ రెండే ఉండాలి న్యాయంగా.
నేను దానికి ఒక చిన్న మ్యాండలిన్, ఒక ఫ్లూట్ కూడా నేను యాడ్ చేశాను, అది కూడా లేకపోతే బాగోదని. ఈ సందర్భానికి వైలిన్లు పెట్టి ఏంటో చేయాలి, నేను ట్రంపెట్లు వైలిన్లు పెట్టమంటావా అన్నాడు. ఏమిటో సార్, నాకు ఏమిటో దిగులుగా ఉంది, ఓపెనింగ్ రోజు వచ్చిన వాళ్ళందరూ ఇంత సింపుల్గా చేస్తున్నారు అనుకోండి. పాట విన్న తర్వాత వాళ్ళకే తెలుస్తుందిలేండి. ఆ పాట ఎంత అద్భుతమైన హిట్ అయిందో, సినిమాలో ఎంత అద్భుతంగా వచ్చిందో. मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम, फिर मुझे नरगिसी आँखों का सहारा दे दे. ఆ పాటకి ఎంత కావాలో అంతే కావాలి. ఇద్దరు చాలా బాగా పాడారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అట్ ఆల్. ఫస్ట్ క్లాస్. నాకు ఆయన గురించి చెప్పేసిన సపోర్ట్. తర్వాత నీకు తల్లి, యూ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీ నువాన్స్ ఆఫ్ దిస్ సాంగ్. ప్రతి సంగతి కూడా ఎక్కడెక్కడ ఎలా ఫినిష్ చేశారు, ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ 100% యూ హ్యావ్ రీప్రొడ్యూస్డ్ ఇట్. ఇట్స్ వండర్ఫుల్ అండ్ ఐ లవ్డ్ ది వే యూ కాన్సన్ట్రేటెడ్. మీరు మనసు లగ్నం చేసి ఇద్దరు పాడింది పాడి పద్ధతి, ముందు ఆ శృతి శుభంగా ఉంటే అంతకంటే ఏం కావాలి, వేరే ఏం అక్కర్లేదు. మీకు ఒక ప్రశ్న, మీ ఇద్దరికి ఎవరన్నా చెప్పొచ్చు. ఈ పాటలో సాహిత్యంలో ఏదైనా ప్రత్యేకత కనిపించిందా మీకు? మీరు గమనిస్తే అబ్బాయి పాడిందంతా శృంగార రసపరంగా ఉంటుంది, అమ్మాయి చెప్పిందంతా కూడా ప్రకృతి పరంగా ఉంటుంది. ఎంత హాయి ఇరేయి, ఎంత చందమామ చల్లగా అతను మత్తు మందు చల్లగా అన్నాడు. చందమామ చల్లగా, పన్నీటి జల్లు చల్లగా అంటుంది అమ్మాయి. ఒకరి చూపులు ఒకరిపైన విరితూపులు విసరగా అని అబ్బాయి అంటాడు. ఒకరి చూపులు ఒకరిపైన విరితావులు వీచగా అంటుంది అమ్మాయి. విరితావుల పరవడిలో విరహమతిశయించగా అబ్బాయి అన్నాడు. విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా. ఆ మ్యాండ్లిన్ పోర్షన్ ఎంఎస్ రాజు గారు వాయించారు, సుబ్రహ్మణ్య రాజు గారు. ఐ నో ఫ్లూట్ వాజ్ బై నంజప్ప గారు అగైన్. అండ్ double bass yaar was double bass Mali was playing for Viswanathan Ramachandran also. Yes, he is a very popular. double bass అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నట్టుగా బేస్ గిటార్ అనే వాయిస్తున్నాం. ఇప్పుడు వైలిన్ ఉంది కదా, వైలిన్కి ఒక 10 రెట్లు పెద్దది తలకిందులుగా ఉంటే దాన్ని ఎలా వస్తుందో వినిపి. See that? This is exactly natural sound of. దీని ప్రత్యేక ఏమిటి అంటే పల్లవి పాడతారు వాళ్ళు, దీంతో కలిసి వినండి మీరు. పల్లవి పాడండి, లేకపోతే నేను పాడతాను, నాకు పాట పాడాలనుందే. ప్లీజ్ ప్లీజ్. ఎంత హాయి రేయి, ఎంత మధురమీ హాయి, ఎంత హాయి రేయి, ఎంత మధురమీ హాయి. చందమామ చల్లగా, మత్తు మందు చల్లగా, చందమామ చల్లగా, పన్నీటి జల్లు చల్లగా. ఎంత హాయి ఈ పిచ్చి వేషాలు లేకుండా హాయిగా వాడు పాడుతుంటే వాళ్ళకి అనుసరించి వెనకాతలు వచ్చింది తప్ప మేడం నుంచి తోసేటట్టు రాదనమాట మ్యూజిక్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మమన్ కుమార్ ఎవరు మీ సంగీత భాగస్వామి? దీప్తి గారు. దీప్తి మమన్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట రచన వీటూరి. వేటూరి కాదు, గుర్తుపెట్టుకోండి, వీటూరి. వీటూరి గారు, సంగీతం కోదండపాండి గారు, గానం సుశీలమ్మ ఘంటసాల మాస్టర్. దేవత సినిమా నుంచి ఎంత అందమైన పాట, తొలి వలపే పదే పదే, మా గురువు గారు చేసిన పాట. తొలి వలపే పదే పదే పిలిచే, ఎదలో సందడి చేసే. తొలి వలపే పదే పదే పిలిచే, మదిలో మల్లెలు విరిసే. తొలి వలపే
తొలివలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలివలపే యౌవనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము ఈనాడే బ్రతుకున శుభదినము ఈనాడే బ్రతుకున శుభదినము ఈ తనువే మనకిక చిరి సగము తొలివలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలివలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు రేగే తొలివలపే Selection of song is very good. In the song உடைய essence என்ன ராக் the based on the கல்யாணி ராகா எல்லா மியூசிஷியனும் பண்ணியிருக்காங்க நிறைய பேர் இதில் மகாதேவன் சார் பண்ணியிருக்காரு எம்எஸ்வி சார் பண்ணியிருக்காரு எஸ்பி கோதண்டிபாணி சார் பற்றி சொல்லணும்னா கோதண்டிபாணி சார் வந்து எனக்கு ஜஸ்ட் என்னுடைய ஃபாதர் போல் அவர் தெலுங்கு ஃபீல்டில் இன்ட்ரடியூஸ் பண்ணதே என்ன அவர் தான் எனக்கு எப்படின்னா நான் வந்து அப்போ when I was 18 years old நான் ஸ்டடி இந்த விவேகானந்தா காலேஜ் அப்போ வயலின் வந்து இப்போலாம் வந்து ஃபீல்டில் நிறைய பேர் வயலின் எடுத்துன்னு வந்துடுறாங்க அப்போ ரொம்ப கஷ்டம் ஃபீல்டில் வந்து என்ட்ரு ஆகிறது யூ மஸ்ட் கோ ஃபார் ஆடிஷன் இப்போ இவங்களுக்குலாம் கிடைக்கக்கூடிய இந்த பிளாட்ஃபார்ம் வந்து இட்ஸ் எ வெரி குட் பிளாட்ஃபார்ம் ஃபார் தீஸ் கைஸ் வந்து இதை போல் ஆப்பர்ச்சுனிட்டி கிடைக்காது அவங்களுக்கு எங்களுக்கு அது போலலாம் கிடையாது எவ்வரி மியூசிக்கிட்ட போய் வாஸ்து காமிக்கணும் ஸோ அப்படி ஒரு நாள் நான் வந்து அப்பா என்னை கூட்டின்னு போனார் சின்ன பையனாக இருக்கும்போது அவர்கிட்ட சார்கிட்ட கூட்டின்னு போனோம் வீட்டில் தூங்கியிருந்தார் தம்பி వాసి పన్నారు వాస్తాను ఈ రోజుల్లో ఇలాంటి ప్లాట్ఫామ్ లేదనమాట ఇవాళ వైలెన్ పట్టుకున్న ఎవరైనా కూడా వెళ్ళిపోయి వాయించేసేవచ్చు ఎవరు వాయిస్తుందంటే రమ్మనండి అనేస్తారు తప్ప ఎలా వాయిస్తారో కూడా చూడు ఆ రోజుల్లో మ్యూజిషియన్ అయినా సరే మాలాంటి వాళ్ళైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి వాయించే వాళ్ళైతే వాళ్ళకి వాయించి వినిపిస్తే బాగుందని చెప్పి తర్వాత రికార్డింగ్ వాళ్ళ ఇన్ఛార్జ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీకు ఫోన్ ఉందా లేకపోతే ఎలా చెప్పాలి ఇవన్నీ కనుక్కొని చెప్తారు లేకపోతే బాగాలేదు నాయన ఇంకా ప్రాక్టీస్ చేయని చెప్పేవారు వీళ్ళ నాన్నగారు నాకు బాగా స్నేహితులు ఆయన కూడా హార్మోనియం వాయించేవారు ఆయన కోదనపాండి గారి దగ్గర తీసుకెళ్తే విన్న తర్వాత అంత సంతోషించి తను రెగ్యులర్ గా తన ఆర్కెస్ట్రాలో పెట్టుకొని తనే కారులో వెళ్ళి ఇంట్లో పికప్ చేసుకుని వచ్చేవాడు ఇతన్ని దిగ్దంతులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఫ్రంట్ రన్నర్స్ అనమాట అలాంటప్పుడు ఇతన్ని తీసుకెళ్లి ఆ రోజుల్లో సాంగ్ ఫాలోయింగ్ రామ్ సుబ్బు సార్ సాంగ్ ఫాలోయింగ్ అందరూ వాయించేవారు సాంగ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్తూ పాట కూడా అందరూ వాయించాలి అది ఒక అలవాటు ఒక రోజున వచ్చి మీరెవ్వరు వాయించకండి సాంగ్ ఫాలోయింగ్ ఈ అబ్బాయి ఒక్కడే వాయిస్తాడని వాయించి నాకు చాలా ఇష్టం అతను వాయించి చాలా బాగుంది మీరందరూ ఆశీర్వదించండి అంటే ఎవ్రీబడి అతన్ని హక్ చేసుకొని బ్లెస్ చేశారు ఆ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అన్నాడు So on the blessings this day I am coming and sitting in front of you because of Varanala. Both of them sang very well. Nice, thank you. ఇద్దరు బాగా పాడలేదు నాన్న నాకు తృప్తిగా లేదు ఐ హ్యావ్ టు సే ఎ స్పేడ్ ఈజ్ ఎ స్పేడ్ ఏ సంగతి కరెక్ట్గా రాలేదు తొలి వలపే
పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే. ఇది ఏ సంగతి కరెక్ట్గా రాలేదు. బికాస్ మై మాస్టర్, మై మెంటర్, మ్యాన్ హూ హ్యాస్ గివెన్ మీ ఫుడ్, ఆయన పాడినట్టు ఎవరు పాడలేరు, ఆయన వాయించినట్టు ఎవరు హార్మోనియం వాయించలేరు. ఎంత గొప్పగా సంగతులు పలికేవంటే ఆయనకి అంత గొప్పగా పాడేవారు ఆయన. నిజం చెప్పాలంటే ఘంటసాల మాస్టర్ కూడా ఆయన పాడింది ఫుల్గా పాడలేదు, ఆయన గాత్ర ధర్మానికి తగినట్టు. ఆయన ఇంకా స్పీడ్గా పాడతారు కోదండపాణి గారి సంగతులు. తొలి వలపే, ఈ ల్యాండింగ్ కూడా ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పూల అందాలు, నీ కనుల వెలిగెనే దీపాలు, అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు, మన అనురాగానికి హారతులు. తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే. ఇంత వ్యవహారం పాట. ఇట్స్ ఓకే, ప్రతి పాట మనం పర్ఫెక్ట్గా పాడేస్తే వాళ్ళకంటే గొప్పవాళ్ళం అయిపోతాం కదండి. యూ హ్యావ్ టు లెర్న్ నౌ. మీరు ఏం చేశారో తప్పులు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పాడమంటే మీరు ఇంకా చాలా బాగా పాడచ్చు, ఇంకా చాలా బాగా పాడచ్చు. ఇప్పుడు ఉన్న విషయాన్ని కనుక నేను కరెక్ట్గా చెప్పలేదనుకోండి, మీకు నేను న్యాయం చేసిన వాడిని కాదు. అది ముఖ్యమైన విషయం. శృతి సంగతి చాలా క్లీన్గా ఉండాలి, అది చాలా ముఖ్యమైన విషయం. అంతవరకు టేక్ ఓకే కాదు మాకైనా సరే. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ద అల్టిమేట్ పర్సన్ హూ ఓకేస్ ఎ టేక్. వాళ్ళ తృప్తిగా వచ్చే వరకు పాడి తీరాల్సిందే ఎవరైనా సరే. ఒక షెహనాయ్ పీస్ ఎంత అందంగా కంపోజ్ చేశారు. ఒకసారి వాయించిన అన్న ప్లీజ్. ఒక నోట్ ప్రాబ్లం లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది మీరు గమనిస్తే సినిమాలో ఈ టోటల్ ఫ్రేజ్ ఒకే బ్రీత్లో వాయించుంటారు, ఒకే బ్రీత్. వాయించిన ఆయన పేరు మహానుభావుడు సత్యం గారని, వన్ క్లాస్ ప్లేయర్, ఫైనెస్ట్ విజయనగరం, ది బెస్ట్ ఇన్ షెహనాయ్. ఎవరైనా సరే, విశ్వనాథన్ గారు కానీ ఎవరైనా సరే షెహనాయ్ ఆయనే వాయించాలి. తర్వాత జనార్దన్ గారు సితార్, అండ్ ఫ్లూట్ వాజ్ బై నాగరాజన్న. హీ వాజ్ ది అసిస్టెంట్ టు కోదండపాణి గారు అండ్ ఇన్ఛార్జ్ ఆల్సో. ఆయన తర్వాత వెంపటి సత్యం గారి దగ్గర చాలా రోజులు ఆయనతో పాటు ట్రావెల్ చేశారు. ఇటీవల 2 సంవత్సరాల క్రితం పరమపదించారు. కండక్ట్ చేసిన వారు ముత్తు గారని చాలా చాలా గొప్ప కంపోజర్. ఆయనే పర్మనెంట్గా కండక్టర్గా ఉండేవారు. ఇక తబలా డోలకు వస్తే లక్ష్మణరావు గారు మెయిన్ హెడ్. ఆయనతో కలిసి వాయించింది బాబురావు, నల్ల సుబ్బారావు గారిని ఇంకొక ఆయన. అలాగే క్లారినెట్ వాజ్ ప్లేడ్ బై సుభాన్. వీళ్ళందరూ నాకు గుర్తుకొచ్చారనమాట. ఎందుకంటే ఈ సంస్థ రేఖాన్ మురళి, పద్మనాభం గారు, కోదండపాణి గారు నాకు అన్నం పెట్టారు. ఆ సంస్థని, కోదండపాణి గారిని నేను జీవితంలో మర్చిపోలేను, ఆ బృందాన్ని మర్చిపోలేను. ఈ సినిమా వచ్చేసరికి నేను సినిమాకి రాలేదు. 1966లో నేను సినిమా పరిశ్రమ ఎంటర్ అయినప్పటి నుంచి అంటిల్ 1969 ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ సింగింగ్ అసిస్టెంట్ టు కోదండపాణి గారు. నాకు రేఖాన్ మురళిలో నెలకు 300 రూపాయలు జీతం ఇచ్చేవారు. వాళ్ళ సినిమా ఉన్నా సరే లేకపోయినా సరే, ఎప్పుడన్నా డబ్బులు కావాల్సి వెళ్ళినా సరే, అక్కడ నుంచుంటే ఆఫీస్ దగ్గర పద్మనాభ గారు, ఏమయ్యా వచ్చావు, కొంచెం డబ్బులు కావాలి, ఎంత కావాలో తీసుకెళ్ళి ఆఫీస్లో అడుగు తీసుకెళ్ళి అనేవారు. అలాగే మా గురుగారి దగ్గరికి వెళ్ళాలంటే భయం నాకు. ఆయన ఒకరోజు నేను భరణి స్టూడియోలో రికార్డింగ్ స్టార్ట్ కాలేదు, మా గురువుగారు సిగరెట్ కాల్చుకోవడానికి బయటకు వస్తే మామిడి చెట్టు కింద నుంచున్నాం. ఆయన నన్ను ఒకసారి ఇలా తడిమేసరికి ఆయనకి ఏదో తగిలింది. ఈ చొక్కా ఇలా తీసి చూస్తే ప్యాంటుకి బటన్ లేదు, నేను పిన్ పెట్టుకొని ఉన్నాను అనమాట. ఏంటనుకుంటున్నా నువ్వు ఫ్యూచర్లో ఎంత గొప్ప సింగర్ అవుతావో తెలుసా, అసలు సూట్లో రావాలా నువ్వు రికార్డింగ్కి అని. రికార్డింగ్ అయిన తర్వాత పాండి బజార్ తీసుకెళ్ళి 6 బట్టలు నాకు కుట్టించి, మంచి మంచి టెర్లిన్వి అన్నీ కుట్టించి, యూ షుడ్ వేర్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు రికార్డింగ్ థియేటర్కి నువ్వు స్కూటర్లో రాదు. మొదట సైకిల్లో వెళ్ళేవాడిని, ఆ తర్వాత స్కూటర్లో వెళ్ళేవాడిని. నువ్వు సైకిల్లో రాకూడదు, స్కూటర్లో రాకూడదు.
ప్రొడక్షన్ వాళ్ళు కారు పంపిస్తారు, ఆటోలో రా, లేదంటే బస్సులో రా, పర్వాలేదు, ఎండకు నీ తల తగలకూడదు. నేను ఎక్కడ కాకా కోట్ టీ కోట్ల దగ్గర ఎక్కడన్నా చూశానో ఏదైనా తప్పుడు పని చేస్తున్నట్టు చంపేస్తాను నేను, జాగ్రత్త, నీ మీద నా ఆశలన్నీ పెట్టుకున్నాను. నా కోడి అనేవాడు, నా కోడి, నా పుంజు, 40 ఏళ్ళు పాడతాడు మినిమం అనేవాడు. ఏం చూశాడు మహానుభావుడు నాలో నాకు తెలియదు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. యశిక మహాదేవన్ ఎవరమ్మా సంగీతపు భాగస్వామి మీకు? భార్గవ్ సార్. భార్గవ్ యశిక ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, చలపతిరావు గారి సంగీతం, సుశీలమ్మ ఘంటసాల్ గారి గానం, బంగారు గాజుల సినిమా నుంచి విన్నవించుకోన చిన్న కోరిక. ఎంత అందమైన పాట. ఆల్ ద బెస్ట్. విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోనా చిన్న కోరిక. పరవశించిపోనా విన్నవించుకోనా చిన్న కోరిక.
Very good song. It was, both of them sang well. This is the same composition of the raga-based Kalyani. Mr. Chalapati Rao is one of the best composer. I played with that music also. But those days, Chalapati Rao is a very strict music director. That's the one more thing I want to tell that. 6 o'clock you will put the call sheet, 9 o'clock you will finish. So meanwhile, 9 o'clock, from 9 o'clock to 2 o'clock I will go for Chakravarti sir. Then 3 o'clock to 9 o'clock I will go for Mr. Sham Joseph. So he is very strict about the time. 6 o'clock means everyone must be there at 6 o'clock. Even Chalapati Rao and one Mr. Devaraj Master in Malayalam. Both of them all just very commanding. So you won't allow any person within 6.5 also you won't allow. So We used to call him Ayub Khan. Ayub Khan, yes, exactly. Even జనార్దన్ గారు ఒకరోజు 5 నిమిషాలు లేట్గా yes. వచ్చారు. He sent him off. Exactly, sir. That's the main thing. Chalapati Rao is a great composer. You sang well, beautiful, nice. I really like it. Now I don't know whom to judge, you or her. If you have a better singer for supporting, you should sing better also. కదా ఎక్కడ అని నేను చెప్పలేను. ముందు ప్రొనౌన్స్ లా సరిగ్గా పలకదు నీకు, అది కూడా లానే పలుకుతున్నావమ్మా నువ్వు. లా అనేది పవళించిన లాగా వినపడుతుంది అనమాట. లా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వాలి, లేకపోతే లాకు తెలియదు, తేడా తెలియదు. వేళ అంటే వేళ అన్నట్టుంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇన్ జనరల్ టోటల్గా ఇట్స్ వెరీ లూజ్ సింగింగ్. ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్గా వెళ్ళట్లేదన్నమాట. ఏదో ఒక చిన్న పాపాయి పాడితే ఎలా ఉంటుంది అలా ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి విన్నవించుకోనా చిన్న కోరిక ఎన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. దిస్ ఇస్ సింపుల్, but simple things are more complicated. It should be strict and all notes should be very clear, very neat and very clear. గొంతుకు బాగుంది, వాయిస్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, బట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇన్ నోట్ డిసిప్లిన్ అండ్ అక్షరాల మీద ఉండి కూడా ఆ నిబద్ధత ఉంటే ఇంకా బాగుంటుంది. సార్ మిమ్మల్ని చూస్తే కొద్దిగా టెన్షన్ అవుతుంది, షివరింగ్ వస్తుంది సార్. న్యాయమండి ఇది. అల్టిమేట్ గా ఆవిడ బాగా పాడకపోవడానికి కారణం నా మీద పెట్టేస్తాను. అయ్యో అట్లని కాదు సార్, కొద్దిగా షివరింగ్ వస్తుంది. నేను అలా ఉన్నానా మీతో? నేను చిన్న పిల్లాళ్ళ ఉంటున్నాను కదా, జోకులు వేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ లైక్ యువర్ ఫ్రెండ్. నన్ను చూస్తే నన్ను చూడకుండా పాడండి పాట. అలాంటప్పుడు అంటే స్టేజ్ మీద ఉన్నారని ఒక టెన్షన్ వస్తుంది. అయితే ఏం చేద్దామంటారు, రేపటి నుంచి నేను రాను ఇక్కడికి. మీరు పాడేటప్పుడు నేను ఎక్కడ దూరం టీవీలో చూసి మార్కులు వేస్తాను, సరేనా? ఐ అండర్స్టాండ్. ఫస్ట్ టైం కెమెరా లైట్లు ఫేస్ చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. బట్ ఇప్పుడు ఇవాళ ఫస్ట్ డే కాదుగా మీరు పాడడం. సెలక్షన్ దగ్గర నుంచి ఎంత వామప్ అవుతున్నారు. మా శ్రీనివాస్ మీకు ఎంత తర్ఫీదు ఇస్తున్నాడు, మా ఆర్కెస్ట్రా వాళ్ళు ఎన్నిసార్లు రిహార్సల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు బెస్ట్ ఇవ్వాలి స్టేజ్ మీదనే కదా ఇంత ఫెసిలిటేషన్ ఇవ్వడం. తీరా ఇంత కష్టపడి నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఆ బాలు అనే వాడు ఉన్నాడు కాబట్టి నేను బాగా పాడలేకపోతున్నానంటే అన్యాయం, అక్రమం. ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ వెల్. మీరు చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్. దీప్తి పార్థసారథి. దమ్మా ఎవరమ్మా? రోహిత్ సార్. దీప్తి పార్థసారథి గారు ఎంపిక చేసుకున్న పాట శ్రీశ్రీ గారి రచన, పెండ్యాల గారి సంగీతం, సుశీలమ్మ ఘంటసాల గారి గానం. వెలుగు నీడల సినిమా నుంచి హాయ్ హాయిగా జాబిల్లి. ಹಾಯಿ ಹಾಯಿಗ ಜಾಬಿಲ್ಲಿ ತೋಲಿ ರೇಯಿ ಬೆಂಡಿ ದಾರಾಲಲ್ಲಿ ಮಂದೂಜಲ್ಲಿ ನವ್ವ ಸಾಗೆ ಎಂದುಕೋ ಮತ್ತು ಮಂದೂಜಲ್ಲಿ ನವ್ವ ಸಾಗೆ ಎಂದುಕೋ. ಹಾಯಿಗ ಜಾಬಿಲ್ಲಿ ತೋಲಿ ರೇಯಿ ಬೆಂಡಿ ದಾರಾಲಲ್ಲಿ ಮಂದೂಜಲ್ಲಿ ನವ್ವ ಸಾಗೆ ಎಂದುಕೋ ಮತ್ತು ಮಂದೂಜಲ್ಲಿ ನವ್ವ ಸಾಗೆ ಎಂದುಕೋ.
కలువల రాణి చూపులో మిలమిల వెలిగే నీటిలో చెలి కలువల రాణి చూపులో సుమదళములు పూసిన తోటలో తొలివల పుల తేనెలో రాలెనో హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో విరిసిన హృదయమే వీణగా మధుర సముల కొసరిన వేళలా విరిసిన హృదయమే వీణగా మధుర సముల కొసరిన వేళలా తొలి పరవశమొలికెడు సోయగం కది కనవినవదిరెను మానసం హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి తారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో. I think today is a day for Rag Kalyani. All participants they choose Rag Kalyani. You know the reason? I don't know, but I tell you, because Kalyani is here. yes, that's the thing I want to tell you. My master will always call Kalyani, Kalyani in A major scale. That sa ri ga ma pa da ni sa sa பெரியம்மான்னு சொல்லுவாங்க அது டி ஷாப்னு. டி ஷாப் எங்கடா போனேன் எங்கே அவன் வரலையான்னு கேட்பாரு. அவர் யாருன்னா அவங்கன்னா அவர் ராஜா சார், இளையராஜா சார். இல்லை மாஸ்டர் வரல, லேட்டாக அவர் வர்றாங்க. நாங்கள் 2 பேர் ப்ராக்டிஸ் பண்ணுவோம். பிகாஸ் we are the student of Mr. Janraj master. All the composers raga, they handle the ragas very neat. I like one music director, A.M. Raja. Tulla పులకించని మది beautiful song. So all were composed. Even Mahadevan sir everything like classical down enna mari eduthukaru avaru ella songs composition. So I like this. Not only for Kalyani, but you choose very very good. అమ్మ ఇదమిద్దంగా నేను ఎక్కడ తప్పు ఉందని మీకే నేనేం చెప్పలేను. బట్ ద థింగ్ ఈస్, మీరు సుశీల్ గారి వాయిస్ వినుంటారు, అందులో తీగలాగా ఉంటుంది ఆవిడ వాయిస్. అండ్ విత్ ఎ స్మైల్, మీరు చాలా సీరియస్గా ఎక్కడ తప్పు అయిపోతుందో అన్నట్టుగా ఇలా బిగుసుకుని పాడితే అలాగే యూ షుడ్ సింగ్ విత్ ఎ స్మైల్. దిస్ సాంగ్ నీడ్స్ దట్ వన్. తమాషా తెలుసా, దిస్ ఫస్ట్ డ్యూయిట్ ఆఫ్ గిరిజ గారు విత్ నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత అంతా ఆవిడ కామెడీ వేషాలే వేసింది. నాగేశ్వరరావు గారితో కలిసి వెలుగు నీడల సినిమాలో డ్యూయిట్ సాంగ్. కళ్యాణి రాగాన్ని మన ఆంధ్రదేశంలో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంత పీల్చి పిప్పి చేసేసారో అలాగే దేర్ యూస్ టు బి రోషన్ సాబ్ అని ఎమన్ కళ్యాణిని నార్త్లో విపరీతంగా చేశారు. జోన కహ సకా జో వాదా కియా, ఇవన్నీ ఆయన చేసిన పాటలు. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. యూ కెన్ బి లిటిల్ మోర్ ఎక్స్ప్రెసివ్ అండ్ లిటిల్ మోర్ పిచ్చింగ్ అక్కడ ఇక్కడ అంతే. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ వెల్కమ్ భార్గవ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. భార్గవ్ ఎవరు పార్ట్నర్? స్వాతి గారు. వాడు పాడబోయే పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం చలపతిరావు గారు, గానం ఘంటసాల గారు, సుశీలమ్మ. జమీందార్ సినిమా నుంచి పలకరించితేనే. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. ఉలికి పాటుతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావు, కాదు పొమ్మంటే ఏమవుతావు.
మొలక నడుము ఓయలు చూసి మురిసిపోదును, జిలుగు పైట నీడలోన పరవశింతును. మొలక నడుము ఓయలు చూసి మురిసిపోదును, జిలుగు పైట నీడలోన పరవశింతును. సొగసులకు నడుము ఓయలు చూడనీయను, సొగసులకు నడుము ఓయలు చూడనీయను. కడకొంగున నిన్ను బిగించి నడిచిపోదును, ఉలికి పాటుతోనే పులకరించిపోతావు. నేను అవునంటే ఏం చేస్తావు, కాదు పొమ్మంటే ఏమవుతావు. పువ్వునై కురులలో పొంచి ఉందును, నవ్వునై పెదవిపై పవ్వళింతును. పువ్వునై కురులలో పొంచి ఉందును, నవ్వునై పెదవిపై పవ్వళింతును. పూలతోడ నిన్ను కూడా ముడుచుకొల్దును, పూలతోడ నిన్ను కూడా ముడుచుకొల్దును. పెదవి పైన ఒదిగిన నిన్ను కదలనీయను. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. కలలనైన నిన్ను నేను కలుసుకొందును, దొంగనై దూరవలపు దోచుకుందును. కలలనైన నిన్ను నేను కలుసుకొందును, దొంగనై దూరవలపు దోచుకుందును. చిలిపి చిలిపి మాటలింక చెల్లవల్దును, చిలిపి చిలిపి మాటలింక చెల్లవల్దును. తొలి వలపుల తీయదనం తెలుపమందును. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. ఉలికి పాటుతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావు, కాదు పొమ్మంటే ఏమవుతావో. The second time he sang very well, sir. The tempo and the gripness, just you don't have any fear. So very good. Really, I like it. Thank you, sir. నో కంప్లైంట్స్. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ది టఫ్ పోర్షన్ ఈస్ ఫర్ ది లేడీ. మాస్టర్ పాడిన పోర్షన్ సింపుల్ పోర్షన్, అక్కడ సంగతులు ఏమీ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్.
నౌ యూ నో వాట్ కళ్యాణ్ ఈజ్. వైలిన్ అందరూ వాయిస్తారు, అందరూ కూడా శుద్ధంగా వాయిస్తారు. బట్ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ జెంటిల్మన్స్ ప్లేయింగ్. ఒక హృదయం ఉంటుంది, ఒక భావం ఉంటుంది. కళ్ళు మూసుకుంటే మనల్ని అన్ని రసాల్లోకి దింపేసేటటువంటి శక్తి ఉంది అతని వయలిన్కి. అదే చెప్పాను కదా, శబ్దం ఉంటే భావం ఉండదు, భావం ఉంటే శబ్దం ఉండదని. అన్నీ కలగలిపి ఇచ్చాడు భగవంతుడు అతనికి. వెరీ గ్రేట్ఫుల్ టు యూ కళ్యాణ్, ఐ టెల్ యూ. దుర్గానే ఈ పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. గోదావరి HDPE పైప్స్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా పురస్కారం 10,000 రూపాయలను అందుకుంటున్నది కుమారి ప్రియా. ఒకరి చూపులొకరి పైన విరితావులు వీచగా, విరితావుల పరవడిలో విరహమతిశయింప. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.